పిచ్చి ముదిరాక అమెరికాకి వెళ్ళాడో లేకపోతే అమెరికాకి వెళ్ళాక పిచ్చి పట్టిందో తెలియదు. ఒకడు ఆ మధ్యన తెలుగోడే వైట్ హౌస్ని గుద్దేయడానికి ఒక పెద్ద ట్రక్కుతో వెళ్ళిపోయాడు. వాడు తెలుగోడే, తెలుగు వారసుడే అనమాట. ఇప్పుడు వాడిని తాజాగా కోర్టులో వాడికి జైలు శిక్ష పడబోతుంది. ఎందుకంటే అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాడి ఉద్దేశం అట. అధ్యక్ష భవనం, శ్వేతభవనం, శ్వేతసౌధం మీద ట్రక్కుతో దాడి చేశారని చెప్పి కందుల సాయి రక్షిత్ 20 ఏళ్ళోడు అంగీకరించాడు. అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందిన తెలుగు కుటుంబానికి చెందినటువంటి రక్షిత్ లాస్ట్ ఇయర్ మే 22న అద్దె ట్రక్కుతో శ్వేతసౌధం మీద బ్యారికేడ్లను ఢీకొట్టి లోపలికి చొరబడ్డానికి ప్రయత్నించాడు. తన లక్ష్య సాధనకు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ని ఇతర ఉన్నతాధికారిని చంపేయాలనుకున్నానని చెప్పి తాజాగా అధికారులు ఎదుట ఒప్పుకున్నాడట. ఆగస్టు 23న వీడికి శిక్ష వేయబోతున్నట్టు జిల్లా జడ్జి న్యాల్నీ ఫ్రెడ్రిన్ సోమవారం ప్రకటించారు. తద్వారా వాడికి శిక్ష పడుతుంది. కానీ ఇంత పిచ్చతనం ఏంటి? ఎవరో ఈ అయ్యగారి పేరు వచ్చేటప్పటికి కందుల సాయి రక్షిత్ అట. మరి ఈ కందుల వారికి ఏమైందో తెలియలేదు. నియంత పాలన కావాలని కోరుకుంటున్నాడట. మరి ఆంధ్రాలో చూసి ఏమన్నా నేర్చుకున్నాడేం తెలియదు.